అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య కాలంలో ప్రియుడి కోసం పిల్లల్ని చంపేస్తుందని, లేదంటే ప్రియుడి కోసం భర్తను చంపేసి ప్రియుడితో లేచిపోయిందని, ఇలాంటి స్టోరీస్ తెగ చూస్తున్నాం. అయితే కొత్తగా ప్రియుడి కోసం తనని పెళ్లి చేసుకోవడం కోసం ఒక 16 ఏళ్ళ అమ్మాయి తల్లిని చంపేసింది, అడ్డుగా ఉందని చెప్పేసి. 16 ఏళ్ళకి వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటుంది, అసలు వాళ్ళ ఆలోచనలు ఎందుకంత కఠినంగా మారుతున్నాయి, క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుంది, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సైకియాట్రిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నళిని గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. సో 16 ఏళ్ళకి 10th క్లాస్ ఉంటుంది మహా అయితే, అంత మైండ్ మెచ్యూరిటీ ఉండదు. కానీ ఒక మనిషిని చంపేయడం అంటే చిన్న విషయం. అంతటి ఆలోచనలు ఎలా వస్తున్నాయి అసలు? మీరు మంచి మాట వాడారు. ఇక్కడ 16 ఏళ్ళకి మెచ్యూరిటీ వస్తుందా అంటే కరెక్ట్. 16 ఏళ్ళకి మెచ్యూరిటీ రాదు. ఎందుకంటే సైకాలజీ ప్రకారము ఒక అడల్ట్ బ్రెయిన్ డెవలప్ అవ్వాలి అంటే అందులో ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ అని 2 భాగాలు ఉంటాయి. ఒకటి మన భావోద్వేగాల్ని ప్రాసెస్ చేసేది, రెండోది మన తెలివిపరమైన అంటే బుద్ధిపరమైన నైపుణ్యాలని పెంచేది. ఈ బుద్ధిపరమైన నైపుణ్యాలు అంటే ఏంటి? ఆలోచన విధానం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కరెక్ట్గా డిసైడ్ చేసుకోవటం, మంచి ఏదైనా సమస్య వస్తే సమస్యని ఎలా పూరించుకోవాలి అనే ఒక సమస్యాపూర్ణ నైపుణ్యాలు కానివ్వండి, సృజనాత్మక నైపుణ్యాలు కానివ్వండి, ఏదైనా ఒక విషయాన్ని పరిశీలనాత్మకంగా పలు కోణాల్లో చూడటం అంటే క్రిటికల్ థింకింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడాను మన బుద్ధిపరమైన నైపుణ్యాల్లోకి వస్తాయి. ఇవన్నీ పూర్తిగా డెవలప్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి కూడా 22, 23 అంటే 21, 22, 23 వాళ్ళ శారీరకపరమైన ఎదుగుదల మీద ఆధారపడి ఏదైనా సరే కనీసం ఒక 22, 23 సంవత్సరాలు అయితే ఖచ్చితంగా రావాలి. వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఈ 2 బుద్ధిలో ఉన్న 2 భాగాలు కూడా కరెక్ట్గా ఒక అడల్ట్కి ఎలా డెవలప్ అయి ఉండాలో అలా డెవలప్ అయి ఉంటుంది అని సైకాలజీ చెప్తుంది. కానీ ఎమోషనల్ బ్రెయిన్ అనేది అంటే భావోద్వేగాల్ని అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేసి దాన్ని చేసే బ్రెయిన్ మాత్రం పుట్టుకతోనే ఉంటుంది అందరికీ. అందుకే చిన్నపిల్లలు మీరు నవ్విస్తే నవ్వుతారు, వాళ్ళకి ఏదైనా బాధ వచ్చిన వెంటనే ఏడుస్తారు. సో భావోద్వేగాలు అనేవి మనిషి బతికినప్పటి నుంచి ఉంటాయి. బుద్ధిపరమైన నైపుణ్యాలే మన జ్ఞానంతో, అనుభవంతో, చదువుతో, మిగిలిన సంఘం పర నుంచి మనం నేర్చుకునే విషయాల నుంచి మనం పెంచుకోవాలి. అది పెంచుకుంటే పెరుగుతాయి, పెంచుకోకపోతే పెరగవు. అందుకే మీరు చూడండి, ఒక్కొక్కసారి 60 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చినా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఒక చిన్న విషయం వచ్చినా కూడా వాళ్ళతో సరిగ్గా డీల్ చేయలేకుండా, ఒక తెలివి లేకుండా అలా చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఏంటి? వాళ్ళు ఈ బుద్ధిపరమైన నైపుణ్యాలు వాళ్ళు పెంచుకోలేదని అర్థం అన్నమాట. అవి మెచ్యూరిటీకి ఏజ్తో సంబంధం లేదు అని అంటారు. అది రాంగ్ విషయం అండి. ఇప్పుడు మెచ్యూరిటీ అంటే ఎప్పుడు అనాలి అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 అంటే బుద్ధి, భావోద్వేగాలు 2 కూడాను పూర్తిగా ఎదిగి దీనికి సంబంధించిన అన్ని నైపుణ్యాలని సరిగ్గా తెలుసుకుంటే, నేర్చుకుంటే అప్పుడు దాన్ని మనం మెచ్యూరిటీ అంటాం. అంతే తప్ప కేవలం కోపం వస్తే కోపం బాగా చూపించడం, బాధ వస్తే బాధ బాగా చూపించడం, ప్రేమ వస్తే ప్రేమను వ్యక్తపరచడం మెచ్యూరిటీ కాదు. అంటే ఈ 2 సమపాళల్లో పనిచేయగలగటం, ఎక్కడ బుద్ధిపరమైన నైపుణ్యాలు అవసరమో అక్కడ అవే వాడటం, ఎక్కడ భావోద్వేగ నైపుణ్యాలు ఉన్నాయో అక్కడ అదే వాడటం, ఈ 2 ఎక్కడ ఏది ఏ పాళల్లో వాడగలగటం అనే దాన్ని మనం మెచ్యూరిటీ అని అంటాం. మెచ్యూరిటీకి అది డెఫినేషన్. మీరు ఇక్కడ ఆకలితో ఉన్న బిచ్చగాన్ని చూశాను అనుకోండి, వాళ్ళకు రూపాయి వేయాలని నాకు అనిపించింది. రూపాయి వేయాలని ఎందుకు అనిపిస్తుంది నాకు? అయ్యో పాపం అనే ఒక కైండ్నెస్, అది భావోద్వేగానికి సంబంధించింది. కానీ ఇప్పుడు నేను రూపాయి వేసేస్తే వీడు ధనికుడు అయిపోతాడా? నేను వేసిన రూపాయి వల్లే అయిపోతాడా? ఇలా రోజుకి ఎంతమంది రూపాయలు వేస్తూ ఉండొచ్చు? ఓ 1,00,000 మంది వేస్తుంటే వీడు 1,00,000 రూపాయలు ఎక్కడ పెట్టుండొచ్చు? ఇలా ఆలోచిస్తూ ఉన్నాను అనుకోండి, అంటే నేను బుద్ధిపరంగానే ఆలోచిస్తున్నాను, అలా ఎమోషనల్ లేదు అని అర్థం అన్నమాట. బట్ ఎక్కడ ఏది ఏ పాళల్లో వాడాలో తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరన్న పాయింట్కి మళ్ళీ వస్తే, ఈ అమ్మాయి 16 ఏళ్ళు అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి పూర్తిగా కాగ్నిటివ్ బ్రెయిన్ అంటే బుద్ధిపరమైన నైపుణ్యాలు ఇంకా పూర్తిగా ఎదిగిన పరిస్థితి లేదు. కానీ ఎమోషనల్గా లేదా అంటే బ్రహ్మాండంగా ఎమోషనల్గా ఉంది. అయితే ఇన్ దట్ కేసు ఇలా ఉంది కాబట్టి ఏ టీనేజర్ అయినా, ఏ అడల్ట్ వయసు రాని వాళ్ళైనా ఏదైనా చేసేసినా అది వాళ్ళకి ఇంకా బుద్ధిపరమైన నైపుణ్యాలు లేవు కాబట్టి వాళ్ళు ఇలా చేస్తారని తప్పించుకోవచ్చా అంటే కాదు. నీకు ఎమోషన్స్ వచ్చినా కూడా ఏ ఎమోషన్ మనం ఎంతవరకు వ్యక్తపరచాలి, ఎంతవరకు వ్యక్తపరచకూడదు, అసలు అవతల ఉన్నది ఎవరు, ఏ ఎమోషన్ మనకి ఎంత వస్తే దాన్ని ఎలా వ్యక్తపరిస్తే మనకి జరిగే నష్టం ఏంటి, వాళ్ళకి జరిగే నష్టం ఏంటి, ఇది ప్రతి వాళ్ళు కూడా వయసు పెరుగుతున్న కొద్దీ అవతల వాళ్ళతో మనకున్న సంబంధ బాంధవ్యాలు బట్టి ఇది ప్రతి వాళ్ళు ఎరుకతో తెలిసి ఉండాలి, తెలుసుకోవాలి కూడా. 11, 12 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి తెలుసుకోవాలి. మరి ఈ 16 ఏళ్ళ అమ్మాయి తన ప్రియుడిని కాదని, ప్రియుడి పట్ల ప్రేమ అనే ఒక భావోద్వేగం మాత్రం బాగా అర్థం చేసుకుంది.
అతనితోనే ఉండాలి, అతనితోనే జీవితము, అతనితో బాగుంటుందని నమ్మింది. ఈ భావోద్వేగాలన్నీ కరెక్ట్గానే అర్థం చేసుకుందాం అని అనుకుందాం. కానీ మరి అమ్మ అనేటప్పటికి అమ్మ అంటే ప్రేమ, జన్మనిచ్చిందని కానీ అమ్మ పట్ల తనకున్న బాధ్యత కానీ, ఒకవేళ అమ్మ తను ఆపుతోందంటే ఏ ఉద్దేశంతో ఆపుతోంది? అది తన వయసుకి తన జీవితానికి మంచిది కాదన్న ఉద్దేశంతో ఆపుతోందా, తన సేఫ్టీ కోసమే ఆపుతోందా అన్న విషయాలు ఇక్కడ అమ్మ ప్రేమను అర్థం చేసుకొని అమ్మ ప్రేమ వల్ల వచ్చిన యాక్షన్స్ని అర్థం చేసుకోకపోవటం వల్ల ఈ అమ్మాయి ఇలాంటి స్టెప్ తీసుకుంది కదా. సో ఇక్కడ తనకున్న ఎమోషన్స్ని కూడా తను సరిగ్గా ప్రాసెస్ చేసుకోలేదు. బుద్ధిపరమైన నైపుణ్యాల సంగతి పక్కన పెడితే తనకున్న ఎమోషన్స్ కూడా సరిగ్గా ప్రాసెస్ చేసుకోకుండా విపరీతమైన ఎమోషనల్గా ఫీల్ అయిపోయి దాన్ని ఇలాంటి ఒక కర్కశమైన అంటే ఒక అటాకింగ్ మోడ్లోకి తీసుకువెళ్ళిపోయేలాగా వచ్చింది. అంటే మా అమ్మ నా జీవితానికి అడ్డం పడుతుంది, నా సుఖాలకు అడ్డం పడుతుంది, సో నన్ను సుఖపడనివ్వట్లేదు, నా జీవితాన్ని తను పాడు చేస్తుంది అనే ఒకే ఒక భావోద్వేగాన్ని విపరీతంగా ఆలోచించుకొని తనకి తల్లి పట్ల ఉన్న బాధ్యత కానీ ప్రేమను కానీ పూర్తిగా విస్మరించి తను ఆ కచ్చ ఒకటే పట్టుకుంది కాబట్టి అంత కచ్చపరమైన యాక్షన్ చేసింది. అంటే భయం ఉండదా? ఒక మనిషిని చంపేస్తున్నాము, కరెక్ట్, దాని వెనుక భయం కరెక్ట్ మాట అడిగారు మీరు, కరెక్ట్ మాట అడిగారండి. ఎవరు అడగలేదు ఇప్పటివరకు ఈ మాట. ఎందుకంటే ఇక్కడ ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని అంటున్నారు తప్ప కరెక్ట్ మాట అడిగారు. భయం ఉండద్దా? భయం నిజంగా లేదు. భయం దేని పట్ల ఉంది అమ్మాయికి అంటే, ఇప్పుడు మా అమ్మని ఆపకపోతే నన్ను అతన్ని వేరు చేసేసిన, లేకపోతే ఈ పోలీస్ కేసులు పెట్టేసేసి అతని మీద కేసులు పెట్టేసి అతను పోలీసుల పరంగా భయపెట్టేసి అతను ఏటో వెళ్ళిపోతే చేసేస్తుందేమో. ఎందుకంటే చెప్పారు కదా మిస్సింగ్ కేసు అది పెట్టి చేశారు అంటే మా జీవితాలని చట్టపరమైన విషయాల్లో పెట్టేసి మా జీవితాలు నాశనం చేస్తుందనే ఒక భయం ఉంది. భయంలో కూడా ఆకోవడం భయం ఉంది తప్ప నేను మా అమ్మ పట్ల తప్పుగానో ఇల్లీగల్గానో మరో రకంగానో నేను చేస్తే చట్టము న్యాయం నన్ను శిక్షిస్తాయి, నేను పట్టుబడతాను, ఇది నా జీవితం మొత్తాన్ని నాశనం చేస్తుంది, నేను అనుకుంటున్న నా సోకాళ్ళు ప్రేమ కానీ నా సోకాళ్ళు తల్లి మీద ద్వేషం కానీ నా మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుందనే ఒక భయం ఆమెకు లేకపోయింది. అంటే ఇలా భయపడాలి అన్న ఒక అవేర్నెస్ కూడా ఆమెకు లేదా, లేకపోతే ఆ భయం ఈ భయాన్ని మించిందా అనేది ఆమె నోరు తెరిచి మాట్లాడినప్పుడు మనకి తెలుస్తుంది. చాలాసార్లు ఏమనుకుంటారంటే పట్టుబడమని అనుకుంటారు. అలా ఎలా అనుకుంటారో కూడా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి ప్రతి చోట మనం పోలీసులు పట్టుకోవడం కొద్ది రోజుల్లో కొన్ని గంటల నుంచి పోలీసు కొద్ది రోజుల్లో పోలీసులు పట్టుకోగలడం అని మనం ఎప్పుడో చూస్తూనే ఉంటాం. అలాంటి మన్ని పట్టుకోరు మనం తప్పించుకుందాం అని అనుకునేంత సీన్ అయితే లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఒక తెగింపు మాట, ఇలా కోల్పోయి బతికిన దానికంటే ఏం పర్లేదు, నన్ను కాదన్న వాళ్ళు నేను చంపైనా సరే ఆ కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేస్తాను అనే ఒక పిచ్చి అపోహ. కానీ భయం ఉండాల్సింది, ఉండుంటే జాగ్రత్త పడి ఉండేది. ఆ భయం చట్టం పట్ల సమాజం పట్ల తన జీవితం పట్ల ఆ భయం ఉండుంటే బాగుండేది, భయం మంచిదయ్యి ఉండేది. ఓకే, కానీ 16 ఏళ్ళ అమ్మాయికి ఇది ప్రేమ కాదు, లేకపోతే అది అట్రాక్షన్ మాత్రమే. ఈ కౌమార దశ అనే ఒక దశలో ఇది అట్రాక్షన్ అమ్మా, ఇది ప్రేమ కాదు, నీకు టైం పడుతుంది. ఇంకా ఇలాంటి స్కూళ్ళలో ఎందుకు నేర్పించలేదు? 16 ఏళ్ళకే నాది ప్రేమ, నేను పెళ్లి చేసేసుకోవాలి, మా అమ్మ అడ్డం ఉంది చంపేస్తున్నాను అంటే స్కూల్లో ఏదో ఒక లోపం ఉన్నట్టే. అవునండి, అవును. అంటే మీరన్నమాట ఇది ఒక స్కూలా లేకపోతే ఒక విద్యా వ్యవస్థ లేకపోతే మన పేరెంటింగ్లో లోపమా అన్నీ కలిపేనండి. ఏంటంటే మనం ఒక పిల్లలు ఒక వయసు వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేసినా అల్లరైనా ఏదైనా ముద్దుగా పేరెంట్సే దాన్ని అడ్జస్ట్ అయిపోతూ, అంటే ఒకటి ఇవ్వలేదంటే రోడ్డు మీద పడి మారం చేసినా, లేకపోతే ఒకటి ఇవ్వలేదని చెప్పి అమ్మ మీదో నాన్న మీదో టపటప కొడుతున్నా చేస్తున్నా, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఒక వయసు వరకు గారాబం పేరుతో వాళ్ళే అన్నీ భరిస్తారు, అడ్డు చెప్పరు. ఒక వయసు వచ్చిన తర్వాతే తప్పు ఇలాగా చెప్తూ ఉంటారు అంతవరకే. కానీ ఒక్కొక్క వయసు పెరుగుతున్న కొద్దీ మనకి జీవితానికి సంబంధించిన రకరకాల విషయాలు అన్ఫోల్డ్ అవుతూ ఉండాలి పేరెంట్స్ గైడెన్స్లో. ఇది పేరెంట్స్, గురువులు, కొన్ని సమాజం కూడా, అందరి బాధ్యత ఇది. ఒక వ్యక్తి ఎదుగుతున్నారు అంటే అది వాళ్ళ ఒక్క ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు. తల్లిదండ్రులు వాళ్ళు చేస్తున్న చదువు అంటే ఇక్కడ జ్ఞానం వేటి ద్వారా సంపాదిస్తున్నారు. కొంతమంది అందరూ స్కూల్కి వెళ్ళాలనే లేదుగా, స్కూల్కి వెళ్ళని వాళ్ళకి కూడా జ్ఞానం వస్తుందిగా. అంటే వాళ్ళు చేసే పని ద్వారా, చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా, అనుభవాల ద్వారా దాని నుంచి వాళ్ళ జ్ఞానం అనేది వస్తుంది. మెయిన్ థింగ్ జ్ఞానం, అది ఎక్కడి నుంచి వాళ్ళు పొందుతున్నారు అనేది. మూడోది సమాజం కట్టుబాట్లు ఉంటాయి. నా ఇంట్లో నేను ఎట్లయినా ఉండొచ్చు, కానీ గుమ్మం దాటి బయటికి వెళ్ళిన తర్వాత నేను సమాజంలో ఒక వ్యక్తిని కాబట్టి సమాజం తాలూకు కట్టుబాట్లకు నేను లోబడి ఉండాలి. అది దేశం అయితే దేశం తాలూకు రూల్స్కి నేను లోబడి ఉండాలి. ఈ మూడు కూడా మెల్లమెల్లగా ఒక్కో విషయం అన్ఫోల్డ్ అవుతూ నేర్పాలి ఒక వ్యక్తికి. అవన్నీ నేర్చుకుంటున్న వ్యక్తి మీకు కరెక్ట్గా లీగల్గాను అన్ని మోరల్గాను ఎథికల్గాను ఒక రైట్ పర్సన్ లాగా ఎదుగుతారు. ఇందులో ఏది మిస్ అయినా కూడా మీకు ఎక్కడొక్కడ తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది.
మీరు అన్న దాంట్లో ఈ అమ్మాయి చదువుకుంటుందా అన్న అసలు ఏ స్కూల్కో దేనికి వెళ్తుంటే అసలు ఆ స్కూల్ని కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ ఎంత సీరియస్గా తీసుకుంటుంది అమ్మాయి. నేను ఇక్కడికి వస్తున్నా, ఇది నా క్యారెక్టర్ డెవలప్మెంట్కో నా ఎడ్యుకేషన్కో ఉపయోగపడే ఒక ప్లేస్కి వస్తున్నాను, ఇక్కడ ఉన్న నా గురువులు నాకు దిశానిర్దేశం చేయడానికి ఉన్నారు, ఆ ఇంపార్టెన్స్ కానీ ఆ వాల్యూ కానీ అమ్మాయి ఇస్తుందా? ఇవ్వట్లేదు అనుకోండి, ఏముంది, గంట కొడితే వెళ్తారు, కూర్చుంటారు, లంచ్ బ్రేక్ కోసం చూస్తారు, లంచ్ బ్రేక్లో ఫ్రెండ్స్తో కాల్సిప్ చేస్తారు, ఈవినింగ్ వరకు టైం పాస్ చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. అంతే, వాళ్ళకి ప్లేస్ మార్పే తప్ప దాన్ని చూడరు. మరి ఆ సీరియస్నెస్తో వాళ్ళు చూస్తే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా విలువలు ఇచ్చినా వీళ్ళు తీసుకుంటున్నారా లేదా ఇచ్చిన అప్పుడు పాయింట్ వస్తుంది అసలు ఇచ్చారా ఇవ్వలేదా అని. ఎందుకంటే ముందు అసలు ఈఎంఐ తీసుకోవడానికి రెడీగా ఉందా లేదా అనేది అది పాయింట్. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే ఇవన్నీ కూడా సమగ్రంగా ఉండాలి. ఏది ప్రేమ, ఏది ఇన్ఫాక్చుయేషను, ఏది ఇది అనేది ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఇది ప్రాబ్లం ఏంటంటే యాజ్ సైకాలజిస్ట్ కానీ యాజ్ మేము స్కిల్స్ ట్రైనర్గా, లైఫ్ స్కిల్స్ ట్రైనర్గా కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే మా లాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకొని మరి ఒక ప్రాజెక్ట్ లాగా డిజైన్ చేసి మా చేత క్లాసెస్ చెప్పిస్తాయి. నేను అలా చాలా గవర్నమెంట్ స్కూల్స్, హైదరాబాద్లో చాలా గవర్నమెంట్ స్కూల్స్, ప్లాన్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారాను, లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు నేను కలిసి పనిచేస్తున్నా. నేను భాగమైన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్స్ కానీ మేమందరం ఏం చేస్తామంటే స్కూల్స్కి వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళ వయసు బట్టి వాళ్ళకి తెలుసుకోవాల్సిన ఈ అంశాల గురించి మేము వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేస్తాం. కానీ ఇది ఇంకా చాలా ఎత్తున జరగాలి. మేము ఇంకా చాలా కొద్ది మందినే అడ్రస్ చేయగలుగుతున్నాం. ఇది ఒక కంపల్సరీ విషయమై స్కూల్స్ కూడా దీన్ని ఒక భాగంగా పెడితే కేవలం మోటివేషనల్ టాక్ కాదు. అంటే నువ్వు జీవితంలో ఏదో లక్ష్యం పెట్టుకో, నువ్వు ఐఏఎస్ అవ్వు, ఆయన ఐపీఎస్ అయ్యాడు, నువ్వు ఈయన మంత్రి అయ్యాడు, ఈయన మినిస్టర్ అయ్యాడు, ఆయన నాసా సైంటిస్ట్ అయ్యాడు కాబట్టి నువ్వు కూడా అవ్వు. మోటివేషన్ ఉండాలి, అది కాదు. కానీ నీ ఏజ్ ఏంటి? ఇప్పుడు నువ్వు 11th నుంచి 13, 14కి వస్తున్నావు. ఈ వయసులో నీకు తెలుసుకోవాల్సిన కొత్త విషయాలు ఏంటి? 15, 16లోకి వెళ్తున్నారు. ఈ వయసులో నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? 18, 19 ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మనం పెద్దవాళ్ళం అనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఇంకా పెద్దవాళ్ళు కాదు. అలాంటప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? వీటి గురించి మనం మాట్లాడాలి. ఇది చెప్పే టీచర్లకు కానీ వాళ్ళకి కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఈ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మాలాంటి ప్రొఫెషనల్స్ని వాళ్ళు పిలిచి మాట్లాడించి చేయాలి. ఇది జరుగుతోందంటే అసలు ఇంకా జరగడం లేదు. 10% కూడా జరగాల్సిన దాంట్లో 10% కూడా జరగట్లేదు. జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరన్నది ఏది ప్రేమ, ఏది అట్రాక్షన్. అసలు హార్మోన్స్ అంటూ వచ్చిన తర్వాత ఆపోజిట్ జెండర్ మీదో దీని మీదో అట్రాక్షన్ అనేది వస్తుంది. అట్రాక్టే అవ్వద్దంటే అసలు అదే ఏదే కాదు, అది చాలా ప్రకృతి సహజంగా జరిగే విషయమే. కానీ దాన్ని ఎక్కడ కాపాలి? నీకు అది అర్థమవుతుంది, ఆ అట్రాక్షన్ అన్న వరకే అర్థమవుతుంది, నువ్వు అక్కడికే ఆగాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు సినిమాలు ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ వీటిలో ఏంటంటే దాన్నే ప్రేమని వేసుకుంటారు. ఇప్పుడు ప్రేమ నాకు కలిగింది ప్రేమ అని నేను డిసైడ్ అయిపోయినా. ఇప్పుడు నేను ఇంకా నా తాపత్రయం ఏముంటుంది? నా ప్రేమ మీకు వ్యక్తపరచడం మీద నాకు కంగారు. నేను వ్యక్తపరిచినప్పటి నుంచి మిమ్మల్ని ఇంప్రెస్ చేసేసి మీరు నా ప్రేమ ఒప్పుకోవడం మీదే నెక్స్ట్ కంగారు. ఇక మన ఇద్దరం వాళ్ళు కూడా ఒప్పుకున్నప్పటి ఇప్పుడు మన ఇద్దరం ప్రేమికులని ప్రపంచానికి చాటి చెప్పాలని సగం కంగారు అవుతూనే ఇప్పుడు మన గొప్ప ప్రేమికులం, ఈ ప్రేమని ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయాలి. అమ్మా నాన్నలు కానీ అందరూ కానీ ఓపెన్ ఆర్మ్స్తో బ్రహ్మాండమైన జంట అని యాక్సెప్ట్ చేసేయాలి. దానికో కంగారు. ఎందుకు చేస్తారు? ఆ వయసుకి కానీ ఆ మెచ్యూరిటీకి కానీ దీనికి కానీ ఎవరైనా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఇక చేయనప్పటి నుంచి కోపాలు, లేచిపోవడాలు, వెళ్ళిపోవడాలు, లేకపోతే అమ్మ నాన్నలు అనడాలు. ఎక్కడైనా ఒకవేళ ఒక అమ్మాయి అమ్మా నాన్నలు చెప్పిన దానికి అర్థం చేసుకొని నిజమే కదా, ఎందుకు నేను ఇంత కంగారు పట్టాను, నాకు సూటబుల్ కాదు, మేబీ రేపు పొద్దున్న నా భావాలన్నీ మారచ్చు చేసుకొని ఒకవేళ అమ్మాయి ఆగిపోయింది అనుకో, ఇప్పుడు అతనికి ఆడికి కోపం వచ్చేస్తుంది, నన్ను రిజెక్ట్ చేస్తుందా, నన్ను వదిలేస్తుందా, ఇప్పుడు వాడు కత్తో ఏదో వేసుకొని వచ్చేసి అమ్మాయిని అటాక్ చేసేస్తూ ఉంటాడు. ఇదంతా కంగారు. ఎందుకంటే అసలు మీ జీవితంలో మీరు రిలేషన్షిప్స్కి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సిన వయసే కాదు అది, అసలు కానే కాదు అది. మీకు 22, 23 ఏళ్ళ అడల్ట్ బ్రెయిన్ వచ్చిన తర్వాత మీ జీవితంలో మీకు ఇంపార్టెంట్ ఏంటి, ఏది ఇంపార్టెంట్? తప్పే లేదు. నాకు ప్రశాంతమైన కంఫర్టబుల్ మంచిగా డబ్బు అంత ప్రాపర్గా ఉండి సంపాదన అది ఉండి కరెక్ట్గా కంఫర్టబుల్ లైఫ్ కావాలి అనుకో, తప్పేం లేదు. బట్ నీకు ఆ క్లారిటీ ఉంటే చాలు. లేదు నాకు 10 రూపాయలు వచ్చినా చాలు, కానీ నాకు చాలా ప్రేమమయంగా ఉండాలి, నా జీవితం అంతా భయంకరమైన ప్రేమమయంగా ఉండాలి. అదే అసలు నీకేం కావాలి నిన్ను ప్రశ్నించుకొని నీకు నువ్వు సమాధానాలు తెచ్చుకోవడానికే నీకు 23, 24 ఏళ్ళు పడుతుంది. అప్పుడు నీ భావాలకు అనుగుణంగా ఉన్న ఇంకో వ్యక్తిని రావాలి నీ జీవితంలోకి, వాళ్ళని వెతుక్కోవాలి, వాళ్ళని స్వీకరించగలగాలి, నువ్వు వాళ్ళకి వాళ్ళు నీకు ఇద్దరికి స్వీకరణ జరగాలి. అప్పుడు సంగతి వెళ్ళాలి పార్ట్నర్కి. అంతే తప్ప నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా అంటే నాకు ఐస్ క్రీమ్ ఇష్టమే, నీకు పకోడీ ఇష్టమా అంటే నాకు బజ్జీ ఇష్టమా అనే వయసులో కూర్చొని
ఈ బాక్సులు ఎక్స్చేంజ్ చేసేసుకుంటూ ఏదో ఆ సినిమాలు ఈ సినిమాలు చూసి కాగితాల మీద పిచ్చి మాటలన్నీ రాసుకొని అవి ఎక్స్చేంజ్ అదే ప్రేమ అనేసుకొని ఇంకా 8th క్లాస్ 9th శారీరకంగా కలిసిపోయి దాని నుంచి శారీరకంగా చిన్న చిన్న వయసులోనే ప్రెగ్నెంట్ అయిపోయే పిల్లలు, మళ్ళీ అదేం చేయాలో తెలియక తల్లిదండ్రులు తలకాయలు పట్టుకోవటం, ఇదంతా ఎందుకు అంటే నీకు అసలు కనీసం నీకు ఈ వయసు వచ్చేందుకు నువ్వు ఇవి ఆలోచించకూడదు అన్న విషయం నీకు తెలియకపోవటం వల్ల. ఇవన్నీ మన వాళ్ళు ఎలా చెప్తుంటే పిచ్చి వేషాలా ఇంత చిన్న వయసులోనే నాటకాలు ఆడుతున్నావు, పిచ్చి వేషాలా, కాలు చేతులు ఇరక్కొట్టి ఇంట్లో పెడతా అంటారు. ఈ జనరేషన్లో వాళ్ళు అలా చెప్తే వినరు. సో క్లియర్గా వాళ్ళ కూర్చొని ఎస్ నీకు ఇప్పుడు సెకండరీ రిప్రొడక్టివ్ పార్ట్స్ డెవలప్ అయ్యే వయసు కాబట్టి కొన్ని హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఇట్స్ ఓకే నీ బాడీలో ఇలాంటి చేంజెస్ వస్తున్నా, ఇట్స్ ఓకే నీ మైండ్లో ఇలాంటి ఆలోచనలు వస్తున్నా, కానీ వీటిని నువ్వు ఎంతవరకు మైలేజ్ ఇచ్చి ఎంతవరకు తీసుకెళ్తావు, ఎంతవరకు అస్సలు తీసుకోనేకూడదు. ఎందుకంటే లీగల్గా ఇది ఒప్పుకోరు. మన కోర్టు సినిమాలో కూడా అదే చెప్తారు కదా, పాక్సో యాక్ట్ ప్రకారం ఇష్టం ఉంది అది ఉంది అన్నా కూడా కొన్ని ఒప్పుకోరు, కొన్ని కుదరవు. దానివల్ల లీగల్గా కూడా ప్రాబ్లం అవుతుంది, సామాజికంగా ప్రాబ్లం అవుతుంది, నీ తల్లిదండ్రులుగా పరంగా ప్రాబ్లం అవుతుంది, నీ జీవితంలో నీ ఇమీడియట్ వ్యక్తులు ఎవరు, ఆ తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు, ఆ తర్వాత ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు, నువ్వు చేసే నిర్ణయాలు పనుల వల్ల ఎవరెవరు ఎలా ఎఫెక్ట్ అవుతారు, ఇలాంటి విషయాలు అన్నీ ఒకటేసారి కూర్చొని తలంటి పోసుకున్నట్టు కాకుండా ఒక నైపుణ్య శిక్షణ లాగా ఒక్కో విషయం వయసు పరంగా మార్చి చెప్తే ఖచ్చితంగా ఇలాంటి చాలా రకాల అంటే అమాయకత్వంలోనో ఆవేశంలోనో ఒకరిని చూసి వాళ్ళు ప్రభావితం అవ్వటం వల్లనో చేసే చాలా తప్పుల్ని మనం ఆపగలిగిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.